హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 10 సంవత్సరాల క్రితం నేను ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను. ఆ ఎగ్జామ్ చాలా టఫెస్ట్ ఎగ్జామ్. అది 5:30 గంటల ఎగ్జామ్. 150 క్వెషన్స్ ఉంటాయి. సో, ఆ ఎగ్జామ్ పాస్ అవ్వటం నాకు లైఫ్ అండ్ డెత్ లాంటిది. సో, ఆ టైంలో నేను ఫస్ట్ క్వెషన్ చూసాను. చాలా కష్టంగా ఉంది. అది నాకు తెలీదు. రెండో క్వెషన్ చూసాను. అది కూడా నాకు తెలీదు. ఆ విధంగా 17 క్వెషన్స్, 17 క్వెషన్స్ నాకు తెలియనివే ఉన్నాయి. అయినా కూడా నేను 18వ క్వెషన్ చాలా చాలా పాజిటివ్‌గా చూసాను. అవన్నీ నాకు తెలుసు. 18 నుంచి 150 క్వెషన్స్ దాకా అన్నీ నాకు ఐడియా ఉన్న క్వెషన్స్. ఆ ఎగ్జామ్‌లో నేను 80% తోటి పాస్ అవ్వడం జరిగింది. సో, ద పాయింట్ ఏంటంటే, ఏ ఎగ్జామ్ అయినా, లైఫ్ అనే ఎగ్జామ్ అయినా మీరు ఫైటింగ్ స్పిరిట్ తోటి గనుక ఉంటే, పోరాట పటిమని ప్రదర్శిస్తే డెఫినిట్‌గా పాజిటివ్‌గా మీరు ముందుకెళ్ళొచ్చు. అయితే నేను అప్పుడు ఫైటింగ్ స్పిరిట్ కలిగి ఉన్నాను. కానీ ఇప్పుడున్నానా అనేది ప్రశ్న. మీరు ఒకప్పుడు ఫైటింగ్ స్పిరిట్ తోటి గొప్ప టఫ్ మైండెడ్ ఆప్టిమిస్ట్‌గా మీరు ఒకప్పుడు ఉన్నారు. కానీ ఇప్పుడున్నారా అనేది ప్రశ్న. కాబట్టి టెస్ట్ చేసుకోండి. థాంక్ యూ.